డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ వెబ్సైట్ 2026 సంబంధించి మరి ఈరోజు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే లాస్ట్ డేట్ అమ్మ. వీళ్ళు ఒక అంచనాకు వచ్చారు, ఆలోచనలు మార్చారు. స్టూడెంట్స్ మరి వెబ్ ఆప్షన్స్ భారీగా మార్చారంట. చూడండి ఒకసారి, వేగంగా కదులుతున్న ఆప్షన్లు మాక్ కౌన్సిలింగ్ తర్వాత మారుతున్న సీను. మరి సీట్ వచ్చే కాలేజీలపై ఖచ్చితంగా మరి గురి. ఒక్క రోజులోనే లక్షల్లో ఆప్షన్ల మార్పు. తొలి విడత మనకి సీట్ల కేటాయింపు. ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క ఆలోచన పద్ధతి మాక్ కౌన్సిలింగ్ తర్వాత చాలా మారినట్టు అనిపించింది. చాలామంది, నాకు తెలిసి చాలామంది మార్చేసారు ఆప్షన్స్ టకా. ఈరోజు సాయంత్రము మీరు మరి నైట్ 11:59 అంటే 7 నుంచి 8 లోపు వెళ్ళే లోపు మిడ్ నైటు మరి యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి, మరి ఫ్రీజ్ అయిపోతాయి. తర్వాత మీకు 10న తొలి విడత సీట్లు అయితే కేటాయిస్తారు. మరి మనకి 2 రోజుల తర్వాత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు మాక్ సీట్ల కేటాయింపు తర్వాత వేగంగా ఆప్షన్లు మారుతాయి. ఒక్క రోజులోనే 36 లక్షల పైగా ఆప్షన్లు విద్యార్థులు మార్చుకున్నారు. మార్పులు చేర్పులకు మంగళవారం వరకు గడువు ఉంది. ఇది ముగిసే నాటికి ఆప్షన్లో మార్పు మరో 10 లక్షలు పెరిగే అవకాశం అయితే ఉంది. మంగళవారం అంటే ఈరోజు లాస్ట్ డేట్ అమ్మ. మరి కొంతమంది అంటే 36 లక్షల పైగా ఆప్షన్లను విద్యార్థులు మార్చుకున్నారండి. ఇంకా 10 లక్షలు అంటే టోటల్గా 46 లక్షల ఆప్షన్లు మారే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు ఆప్షన్లు పెంచుకున్నారు. కొంతమంది ఏంటంటే 100 పెట్టిన వాళ్ళు 200 పెట్టుంటారు, 50 పెట్టిన వాళ్ళు 100 పెట్టుంటారు. ఇందుకు కొంతమంది తీసివేస్తున్నారు. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ అనుబంధ ఎమర్జింగ్ బ్రాంచ్లో తేడా కనిపిస్తుంది. ఈసారి కంప్యూటర్ సైన్స్ అన్నవాళ్ళు కంప్యూటర్ సైన్స్ను మార్చే ఉద్దేశం అయితే కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే కోర్ బ్రాంచ్లు మరి ఈ సంవత్సరము మరి జాబ్స్ విషయంలో కానీ విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి సివిల్, మెకానికల్, త్రిబుల్ విద్యార్థులు వేగం నిలకడగా కనపడుతుంది. ఈ బ్రాంచ్లు మార్చుకోవటంలా గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా సివిల్, మెకానికల్, త్రిబుల్ విద్యార్థుల వేగము నిలకడగా కనపడుతుంది. ఇవే బ్రాంచ్లు కావాలని ఎంపిక చేసుకునే విద్యార్థులు మార్పులకు ఇష్టపడటం లేదు. సపోజ్ నాకు త్రిబుల్ కావాలి, నేను మార్చుకోవటం ఇష్టం లేదు. తర్వాత మెరుగైన కాలేజీ వైపు వాళ్ళు చూస్తున్నారు. మరి తొలి దశ కౌన్సిలింగ్కు రాష్ట్ర వ్యాప్తంగా 89,785 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మొత్తము 55,14,891 ఆప్షన్లు అయితే అయింది. సాంకేతిక విద్యామండలి ఈ నెల 4న మాక్ సీట్లు అయితే కేటాయించింది. 175 కాలేజీలో 88,053 సీట్లు అందుబాటులో ఉంటే 9,313 సీట్లు మాక్ ద్వారా కేటాయించారు. ఇంకా మనకి 8,740 సీట్లు అయితే మిగిలిపోయినాయి. మాక్ కౌన్సిలింగ్ తర్వాత 8,740 సీట్లు మిగిలిపోయినాయి. అయితే ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుకి ఆప్షన్లు ఇచ్చారు. మరి సిఎస్సి అనుబంధ ఎమర్జింగ్ కోర్సులు 62,509 సీట్లు ఉంటే మరి 58,052 సీట్లు భర్తాయి. వీటిల్లో 4,400 సీట్లు మిగిలిపోయాయి. ఇప్పటికీ సీట్లు ఎక్కడ మిగిలిపోయే అవకాశం ఉన్న దానిపై ఇతర బ్రాంచుల్లో మరి సీట్లు వచ్చిన విద్యార్థులు దృష్టి పెట్టారు. తమకన్నా పెద్ద ర్యాంకు వచ్చిన మంచి కాలేజీలో సీటు కోల్పోయిన విద్యార్థులు కాలేజీలు బ్రాంచ్లు ఆప్షన్లు మార్చుకున్నారు. అంటే కాలేజీకి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉన్నారు ఇక్కడ. తమకన్నా పెద్ద ర్యాంకు వచ్చిన మంచి కాలేజీలో సీటు కోల్పోయిన విద్యార్థులు కాలేజీలు బ్రాంచ్ ఆప్షన్లు మార్చుకున్నారు. ఇదే క్రమంలో 50,000కు పైన ర్యాంకు వచ్చిన అవగాహన లేకుండా 5,000 లోపు కట్ ఆఫ్ ఉన్న కాలేజీలకి ప్రాధాన్యత ఇచ్చారు. 50,000 వచ్చినా కానీ వీళ్ళు సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ JNTU, ఉస్మానియా, CBIT, VNR అలా ఇచ్చి ఉంటారు. దీంతో ఇష్టం లేని బ్రాంచుల్లో సాధారణ కాలేజీల్లో సీట్లు వచ్చాయి. దీంతో ఏంటంటే ఇష్టం లేని బ్రాంచుల్లో సాధారణ కాలేజీలో సీట్లు వచ్చాయి. మాక్ తర్వాత వాళ్ళు కూడా వాస్తవ పరిస్థితి అనుగుణంగా ఆప్షన్లు మార్చుకున్నారు. కాలేజా, బ్రాంచా ఏది తీసుకున్నారు? మాక్ సీట్ల కేటాయింపు తర్వాత విద్యార్థులు పలు అంశాలపై అధ్యయనం మొదలుపెట్టారు, సెర్చ్ చేశారు గూగుల్. తర్వాత నిపుణులు, అధ్యాపకులు కౌన్సిలింగ్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఎక్స్పర్ట్స్, మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. వెబ్సైట్ ద్వారా శోధిస్తున్నారు. దీంతో మంచి కాలేజీలో సీటు వస్తే బ్రాంచ్కి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. సపోజ్ JNTUలో ఏదో మెకానికల్ వచ్చినా, సివిల్ వచ్చినా, EC వచ్చినా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారమ్మ, గుర్తుపెట్టుకుని. దీనిలో JNTU నెంబర్ 1. OUలో కనీసం ECE వచ్చినా, AAA వచ్చినా అక్కడ కూడా ఏంటంటే మెకానికల్ ఉంది, సివిల్ ఉంది, మంచి బ్రాంచ్లు అవి కూడా మరి
దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వెబ్సైట్తో మంచి కాలేజీలో సీటు వస్తే బ్రాంచ్కి పెద్దగా బ్రాంచ్ ఏదైనా పర్వాలేదు అనుకుంటున్నారు. ఫలానా కాలేజీలో సిఎస్సి రాదని తెలిసినప్పటికీ తర్వాత శ్రేణిలో మీరు సిఎస్సి తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ముందు సిఎస్సి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు జేఎన్టీలో తర్వాత జేఎన్టీలో మెకానికల్ కూడా పెట్టుకుంటున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ కూడా సిఎస్సి రాకపోతే వీటిల్లో చేరిపోతారు స్టూడెంట్స్. మరి ఎంచుకున్నారు. ఇలా మారిన ఆప్షన్లు దాదాపు 3.2 లక్షలు అంటే 3,20,000 వరకు ఉన్నాయి. ఈసీఈకి బ్రాంచ్ చేయాలనుకుంటే ర్యాంక్ ప్రకారం సరైన ఆప్షన్ ఇవ్వని విద్యార్థులు ఈసీఈకి 1,20,000 మంది వరకు ఉన్నారు. 1,20,000 ఉంది. ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు బ్రాంచ్ ప్రాధాన్యతగా ఆప్షన్లు మార్చుకుంటున్నారు. మొత్తం మీద ఈ నెల 10న వెల్లడయ్యే అసలు కౌన్సిలింగ్ సీట్ల కోసం భారీగా మరి కసరత్తు చేస్తున్నారు. ఓవరాల్గా పిల్లలు చూసినట్టయితే మరి టాప్ కాలేజీకి ప్రాధాన్యత ఇస్తున్నారమ్మా. కాలేజీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సపోజ్ ఓయూ తీసుకున్నాం, ఓయూలో సిఎస్సి తర్వాత మరి ఈసీ ఇస్తున్నారు. ఏదైనా నాకు ఓయూలో ఏ సీట్ వచ్చినా పర్లేదు, జేఎన్టీలో ఏ సీట్ వచ్చినా పర్లేదు, సిబిఐటీలో ఏ సీట్ వచ్చినా పర్లేదు అనే విధంగా ఉన్నారు. మరి అది కూడా ఒక రకమైన మంచిదే. ఎందుకంటే సపోజు సిఎస్సి చేరి సపోజు మరి ఇక్కడ ఎక్కడో మంచి కాలేజీ కాకుండా ఏదో కాలేజీలో చేరాము, సిఎస్సి వచ్చింది, అక్కడ సరైన ఫ్యాకల్టీ ఉంటలేదమ్మ. గుర్తుపెట్టుకోండి. మీరు సిఎస్సి ఏఎంఎల్ అంటున్నారు. ఏఎంఎల్ ఎంతమందికి తెలుసు? మా ఫ్రెండే ఉన్నారు, ఒక దానిలో లెక్చరర్గా పనిచేస్తారు, ఒక కాలేజీలో పనిచేస్తారు. అతను ఈసీఈ, అతను ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ ఏఎంఎల్ చెప్తున్నాడు. ఇది వాస్తవం. ఇట్లా అన్ని కాలేజీ పేరు నేను చెప్పను, కానీ ఇప్పుడు ఏఎంఎల్ చెప్తున్నాడు. అదేంది ఏఎంఎల్ చెప్తున్నా, నీకు ఏం వచ్చు ఏఎంఎల్ అంటే ఏమి లేదు. మరి జస్ట్ మనం ఈ బుక్స్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి నేను ప్రిపేర్ అయ్యి చెప్తున్నాను, ఆ రోజు ప్రిపేర్ అయ్యి చెప్తాను, క్లాసులోకి వెళ్ళి జస్ట్ 2 హెడ్డింగ్లు రాస్తే సరిపోతుంది అనే విధంగా అలాంటి కాలేజీలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. కొంతమందిని సపోజ్ సిఎస్సి వాళ్ళు చెప్పేటిల్లా, ఏ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో సిఎస్సి చెప్పిస్తే పరిస్థితులు ఉన్నాయి. అందుకని మీరు కాలేజీని కూడా చూసుకుని మరి మంచి కాలేజ్ అయితే ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనే విధంగా మీరు ఇంకా ఎవరైనా మార్చుకోవాలంటే మార్చుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.